విజయవాడ, అమరావతిలో అద్భుతమైన 3 BHK 4 BHK అపార్ట్మెంట్స్ గేటెడ్ కమ్యూనిటీలో సంక్రాంతి స్పెషల్ ఆఫర్ కోసం కింద డిస్క్రిప్షన్ ఉన్న కాంటాక్ట్ నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. వెల్కమ్ టు ఐకాన్ పాలిటిక్స్. నేను హరిత. రాజకీయాల్లోనే అత్యంత కీలకంగా ఉన్న వ్యక్తి, కేంద్రానికి రాష్ట్రానికి అనుసంధానంగా గతంలో వ్యవహరించిన వ్యక్తి, కేసుల్లో చక్రం తిప్పిన వ్యక్తి, చాలా కేసుల్లో A1 గా A2 గా చాలా కేసుల్లో ఇరుక్కున్న వ్యక్తి ఇప్పుడు సడన్ గా రాజకీయాలకి ఫుల్ స్టాప్ పెడుతున్నానంటూ ఆ, ఒక ట్వీట్ చేయడం జరిగింది. అయితే 25వ తారీఖు అంటే ఈ రోజు ఆయన ఆ, రాజ్యసభ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నానంటూ ఒక ట్వీట్ ని చేయడం జరిగింది. అయితే ఇది గతంలోనే ఎప్పటి నుంచో జరుగుతున్న ప్రక్రియ అని చెప్పి చెప్తూనే ఉన్నారు. అంటే ఎప్పటి నుంచో ఇది మనసులో ఉంది, ఇప్పుడు సడన్ గా బయట పెట్టారని అంటున్నారు. అయితే అసలు దీని వెనకాల ఉన్న కోణాలు ఏంటి, ఎందుకు ఇంత సడన్ గా ఈ నిర్ణయం తీసుకున్నారు, ఎందుకు రాజకీయాల నుంచి అంటే జగన్ చెర నుంచి తప్పించుకోవడానికా లేకపోతే కేసుల నుంచి తప్పించుకోవడానికా, ఎవరి నుంచి తప్పించుకోవడానికి ఈ నిర్ణయం తీసుకున్నారు, ఫర్దర్ గా ఆయన ప్రస్థానం ఎలా ఉండబోతుంది, రాజకీయాల్లో ఇక ఉండను అని అయితే చెప్తున్నారు, కానీ మళ్ళీ కూడా రావచ్చు, మళ్ళీ విదేశాలకు వెళ్ళిపోతున్నారు ఈ ఫిబ్రవరి 10వ తారీఖున. ఒకవేళ విదేశాలకు వెళ్ళిపోతే మళ్ళీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుందా, ఇలాంటి రకరకాల అంశాలు, చాలా డౌట్స్ ఉన్నాయి ప్రేక్షకులకి. ఇలాంటి అంశాల మీద అసలు ఆ, దీని వెనకాల ఉన్న కోణాలు ఏంటి అనేది తెలుసుకోవడానికి వాళ్ళ ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడిషనల్ శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్కారం అండి. సార్, విజయసాయి రెడ్డి గారు సడన్ గా ఈ నిర్ణయాన్ని ప్రకటించడానికి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇప్పటి వరకు తెలుగుదేశం పార్టీకి గాని కూటమి పార్టీకి గాని రాజ్యసభ సభ్యుడిగా ఉన్న ఈయన మీద చర్యలు తీసుకోవడం చాలా కష్టం, కానీ ఇప్పుడు చాలా ఈజీ ఒకవేళ రాజీనామా. సో మరి ఇప్పుడు ఇలాంటి సందర్భంలో ఆయన వైసీపీలో కీలకంగా ఉన్న వ్యక్తి ఇప్పుడు రాజీనామా చేశారు. అసలు దీని వెనకాల అసలు రీజన్ ఏమై ఉంటుందని మీరు అనుకుంటున్నారు సార్? ఫస్ట్ వాళ్ళు రాజ్యాంగం ఏ పదవిలో ఉన్నా కానీ మన చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఎలాగైనా చర్యలు తీసుకోవచ్చండి అలాంటి వాళ్ళ మీదైనా. అయితే ఆ చట్టాలను అమలు చేసేవాళ్ళు కొంచెం పైకి కిందకే చూస్తారు కాబట్టి వాళ్ళు ఆటలు సాగుతున్నాయి. అది ఫస్ట్. రెండు, ఈ విజయసాయి రెడ్డి అన్న అతను ఒక 12 ఏళ్ల నుంచి 15 ఏళ్ల నుంచి లైన్లోకి వచ్చాడు. అంటే మొదట్లో మనం ఏమనుకున్నాం అంటే ఈ దొంగల ముఠాలో లెక్కలు రాసి ఓడికి చూసాం ఫస్ట్. అంటే దొంగతనాలన్నీ ఇప్పుడు ఇప్పుడు ఒక ముఠా ఉంటది, ఓళ్ళ మీద పడిపోయి దోసుకొచ్చిన తర్వాత ఎవరు ఎంత కొట్టుకొచ్చేసారు అనేటి లెక్కలు రాసి కూడా ఉండాలి కదా వాళ్ళకి కూడా. ఇప్పుడు దొంగలకు కూడా ఒకడు ఉంటాడు కదా అకౌంటెంట్, జాతక డబ్బులు ఈ లెక్కెట్టి ఇవాళ ఇన్ని వడ్డాణాలు వచ్చినాయి, ఇన్ని నెక్లెస్లు వచ్చినాయి, ఇన్ని గాజులు వచ్చినాయి అని చెప్పేసి వివిధ కేటగిరీల కింద బీరువాల్లో అరల్లో పెట్టి కూడా ఉండాలి కదా ఒకడు. నీకింత అంతే కదా. నాకింత. నీకెంత నాకెంత కాదు పక్కన పెట్టండి, ముందు వాళ్ళు కొట్టుకొచ్చిన దాన్ని జాగ్రత్తగా సర్దాలి కదా. ఇప్పుడు తెచ్చినట్టు ఇంట్లోనే ఉల్లిపాయల బస్తా వెళ్ళిపేసి ఉల్లిపాయల కొట్లు ఉల్లిపాయల బస్తా వెళ్ళిపోయినట్టు వెళ్ళపరు కదా, అన్ని బీరువాలో అక్కడ సర్దుకుంటారు కదా. అవి ఎక్కడెక్కడ పెట్టారు, ఏంటి, ఎలా దాచాము, ఎక్కడ ఉన్నాయి, ఎన్ని వస్తువులు ఎక్కడ పెట్టాము, ముక్కు పుడకలు చెవి కమ్మలతో సహా అన్ని కూడా లెక్కలు రాసి పెట్టి కూడా ఉంటాడు కదా దొంగోళ్ళకి కూడా. అలాంటి వాడైతాం యాక్చువల్గా. సడన్ గా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాన్న చచ్చిపోయిన తర్వాత పార్టీ అది అది అనడానికి లైన్లోకి వచ్చేసాడు. ఎందుకంటే ఇప్పుడు ఎవరికన్నా కానీ ఎంత పెద్ద వ్యాపారస్తుడికైనా పెద్ద డాన్కైనా ఎవరికైనా సరే మీకు సినిమాల్లో కూడా చూపిస్తారు చూడండి, పెద్ద డాన్ వెనకాల గడ్డం గట్ట ఉండి ఒకడు ఉంటాడు ముసలిళ్ళాడు వచ్చి అన్ని చెప్తూ ఉంటాడు, చెవుల్లో గట్ట మాట్లాడుతూ ఉంటాడు. నానాజీ కూడా ఇప్పుడు శివ సినిమాలో ఆడికి కూడా నానాజీ కూడా ఒకడు ఉంటాడు, నానాజీ అనేవాడు. శివ సినిమాలో చూసారా మీరు? శివ సినిమా నాగార్జున గారి. ఆ సినిమాలో కూడా ఒక చెవిలో మాట్లాడుతూ ఉంటాడు. ఇలాంటి దొంగల మూటకి ఇలాంటి కూడా ఉంటాడు ఏంటంటే ప్రతి దొంగల మూటకనే. లక్కీ వీళ్ళకి ఏంటంటే రాజ్యాధికారం రాజకీయాలు, ఈ ముఠా రాజకీయాల్లో ఉంది. మన దురదృష్టం, బ్యూటీ ఆఫ్ డెమోక్రసీ ఏంటంటే ఈ ప్రజాస్వామ్య దేశంలో ఎలాంటి వాడైనా రాజ్యాధికారం చేజిక్కించుకోవచ్చు అనేటువంటి దానికి మన ఎగ్జాంపుల్. బందిపోటు దొంగల దండుపాళ్యం బ్యాచ్ కూడా మీకు ఓ పార్టీ పెట్టుకుని వాళ్ళు తగ్గ వాళ్ళ చేత ఓట్లు వేయించుకుని లక్కీగా వాళ్ళు ఏదైనా ఒకసారి పని జరిగేస్తే జగన్మోహన్ రెడ్డి లాగా. అయితే ఈ విజయసాయి రెడ్డి అన్నవాడు మోస్ట్ కన్నింగ్, జఖాల్ అంటారు కదా అతన్ని, జఖాల్. అది అతను మనం అస్సలు నమ్మదగిన వ్యక్తి కాదు. ఎందుకంటే అతనికి జగన్మోహన్ రెడ్డి
అంటే ఇతనే జాకాల్లో జగన్మోహన్ రెడ్డి చాలా మంచోడు, కుందేలు పిల్లలు అనుకోకూడదు మనం. ఇతన్ని మించినోడు అతను. అలాంటి వాళ్ళకి భావ సారూప్యం ఉంటుంది. వాళ్ళకి కొంతమందికి కొన్ని విషయాల్లో కిక్ వస్తూ ఉంటుంది. కొంతమందికి ఇప్పుడు సపోజ్ ఒక క్రీడాకారుడు ఉన్నాడు అనుకోండి, ఆ ఆటల్లో ఆడు విజయాలు సాధించే కొలిది కిక్ వస్తూ ఉంటుంది. ఒకవేళ ఎప్పుడన్నా ఓడిపోయినా మళ్ళా పట్టుదలగా గెలవడానికి ట్రై చేస్తూ ఉంటాడు. అలాగే సినిమా నటులు ఉన్నారనుకోండి, ఒక సినిమాని మించి ఒక సినిమాలో నటించి ఎక్కువ కలెక్షన్ సాధిస్తే వాళ్ళకు ఒక తృప్తి, కిక్ ఉంటుంది. అలాగే ఈ రాజకీయ నాయకులు వార్డు మెంబర్ అయ్యి, తర్వాత కౌన్సిలర్ అయ్యి, తర్వాత చైర్మన్ అయ్యి, తర్వాత ఎమ్మెల్యే అయ్యి, తర్వాత మంత్రి, ఇలాగ స్టెప్ బై స్టెప్ వాళ్ళకి ఒక సాధించి కొలిది ఒక కిక్ వస్తుంది. వీళ్ళకి అలా కాదు. ఇవాళ ఎంత కొట్టేసాం మొత్తం లెక్క. అంటే ఈ ప్రపంచం ఏమైపోయినా కానీ వాళ్ళ సాయంత్రానికి బ్యాలెన్స్ షీట్ లో ఎన్ని వందల కోట్లు కొట్టేసాం మనం, అది ఎక్కడ సర్దుతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక వాళ్ళకి ఒక వ్యసనం. అంటే డ్రగ్ ఎడిక్ట్ లాగా దానికి ఎడిక్ట్ అయిపోయిన మనుషులు వీళ్ళు. వీళ్ళకి ఒకవేళ దొంగతనాల్లో లేకపోతే ఇలాంటి లూటీలు చేయకపోతే వాళ్ళకి వాళ్ళ మీరు మంచి భోజనం చేసి లాస్ట్ లో పెరుగేసుకోకపోతే మాకు పెరుగేసుకోకపోతే తిన్నట్టు ఉండదు అంటారు కదా, ఎంత అన్నం తినేసినా కానీ. ఇప్పుడు రకరకాల స్వీట్లు, పాయసాలు ఇలాంటివన్నీ పెట్టుకుని తినేసి కూడా, మాంసం కూరలు అన్ని తినేసి కూడా లాస్ట్ లో పెరుగు లేదండి అన్నారనుకో, వాళ్ళు ఎంత బాధపడిపోతారో. అలాగే వీళ్ళకి మొత్తం ఎంత అధికారం ఉన్నా, ఏమున్నా, ఏం చేసినా కానీ లాస్ట్ లో ఈ ఆಳು 100 కోట్లు దొబ్బేసామని పలానా చోట అంటే అప్పుడు హ్యాపీగా కన్నెత్తడతారు. ఇలాంటి ముఠాలో సభ్యుడు జగన్మోహన్ రెడ్డికి నీడ. అతను అంటే అతను జైల్లోకి వెళ్తే జైల్లో కూడా ఉన్నాడు కూడా. చూసారా, మీకు ఎవరన్నా ఉంటారు అలాగా స్నేహితులు లేదా నీడ ఈ దొంగల ముఠ సాధారణంగానే. పైగా అతను వెనకాల బెంచి ఏటు, అతను ఏ వన్ అయితే ఇతను ఏటు. అంటే అంత అంత తుమ్మ జిగిరి పెట్టి గమ్మెట్టినట్టు ఇచ్చేసుకున్న వాళ్ళు ఇవాళ అతన్ని రాజీనామా చేస్తున్నాను పోతున్నానంటే మనం అంత తేలిగ్గా తీసుకోకూడదు ఈ విషయాన్ని. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు వాళ్ళని అంతం చేసుకుని వాళ్ళ ఉనికిని వాళ్ళు అభిమానించే వాళ్ళ ఉనికిని వాళ్ళ రాజుని కాపాడుతూ ఉంటారు కొంతమంది. ఆ టైం కూడా అనుకోవచ్చు. ఇది మనం ఇక్కడ అనేక కోణాల్లో చూడాలి. ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు సహజంగానే సరదాగా ఉంటది. అంటే ఒక దొరికాడురా దొరికాడురా ఈడు భలే దొరికాడు ఈడు అన్నట్టుగా కొంచెం మాట్లాడుకుంటారు. డెఫినెట్ గా ఎంజాయ్ చేయొచ్చు, దాంట్లో తప్పే ఉంది. కానీ కానీ ఇదంతా నిజం అనుకుని జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు మరి ఇంకా ఇప్పుడు విజయసాయి రెడ్డి, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటంలో ప్రధాన పాత్ర విజయసాయి రెడ్డి. అతను వ్యూహాలు, స్కెచ్లు, ఆ తింగిరి మొహముడికి అన్ని తెలివితేటలు ఉండవండి. అన్ని వెనకాల ఇతనే ఎక్కువ. అతను ఆ తెలివితేటలు ఏమి ఉంటాయని నేను అనుకోను. అంటే ఎంతసేపు ఒక లైన్ ఉంటుంది, కొట్టు చంపు తెచ్చి దోచేసుకో దాచేసుకో, ఈ టైప్ ఉంటుంది. అతను పెత్తనం చేయాలి, అది ఎవడాడు ఎంతకైనా ఎవరిని లక్ష్య చేయకూడదు, ఇలాంటి ఒక అవలక్షణాలు కొన్ని ఉంటాయి. కానీ ఇంత బుర్ర పెట్టి ఆలోచించే ఈ బుర్ర ఉన్నదని నేను అనుకోను. దానికి ఇలాంటి వాడు ఇతను ఒక భాగం. ఆ ముఠా అంతరంగికుల్లో ఇటు చాలా ప్రథముడు ఇటు. అయితే అతను అధికారంలో వచ్చే వరకు కూడా ఇతను వెనకాల సర్దుకున్నాడు. ఎలా సర్దాడంటే అతను చేసిన సహాయం మామూలు సహాయం కాదండి. జగన్మోహన్ రెడ్డి స్వయంగా మాట్లాడలేని, కొంతమందిని కలవలేని వాళ్ళని ఇతను ఆ మెల్లమెల్లగా కొన్ని వర్గాలని దగ్గర అయ్యి ఇతను మాట్లాడి మెల్లగా వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి మీరు చూడండి కావాలంటే, మీకు జగన్మోహన్ రెడ్డి, వైసీపీ, తెలుగుదేశం పార్టీ ఈ రెండు ఒకళ్ళనొకళ్ళు విమర్శించుకున్నాయనుకోండి, ఒక పార్టీ విమర్శించుకుంటే అది రాజకీయ కోణంలో చూస్తారు. అదే జగన్మోహన్ రెడ్డిని టీడీపీ తరఫున తటస్థులాంటి వాళ్ళు విమర్శించారనుకోండి, దాన్ని రిసీవ్ చేసుకుంటారు. అలాగే 14-19 మధ్య తెలుగుదేశం పార్టీని వైసీపీ వాళ్ళ కంటే కూడా విశ్రాంత జడ్జిలు, మాజీ అధికారులు, వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న వాళ్ళు, మాలాంటి అనలిస్టులు, కొంతమంది జర్నలిస్టులు, సీనియర్ జర్నలిస్టులు, సమాజంలో సాంఘిక సమాజంలో సోషల్ యాక్టివిస్ట్స్ కింద సంఘ సేవికల కింద ఉన్నవాళ్ళు, సంఘ సంస్కర్తల కింద బిల్డప్ ఇచ్చేవాళ్ళు, ఇలాంటి వాళ్ళు కొంతమంది. అంటే ఎన్జిటి కేసులు వేసేవాళ్ళు, వాళ్ళు వీళ్ళు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళకి ఏం పని ఉండదు, ఇంట్లో వాళ్ళు భోజనం పెట్టి బయటకు చేస్తే ఈ పని చేస్తూ ఉంటారు వాళ్ళు వచ్చి. ఇలాంటి వాళ్ళు అందరూ తెలుగుదేశం పార్టీ మీద పడ్డారు. అమరావతి మీద, పోలవరం మీద, పట్టిసీమ మీద. ఇంకో ఉన్నాడు ఒక ఆయన, రాజమండ్రిలో ఉంటాడు. ఆయన నేను రాజకీయాలు మానేశాను,
ఇవన్నీ మానేశారు, ఇంట్లో కూర్చుని నేను పప్పు మామిడికాయ, పప్పు ఆవకాయ శుభ్రంగా దప్పడం వేసి తింటాను కూర్చుని అని చెప్పినోడు బయటకు వచ్చి ఇష్టం మాట్లాడి కూడా పట్టిసీమ కడుతున్నాడు. పట్టిసీమ కడుతున్నారు, అదే పట్టిసీమ కాదు ఒట్టిసీమ అని కూడా. పోలవరం కడుతున్నాడు, పోలవరం డ్యామ్ బత్తలాసిపోతే రాయమండి మునిగిపోతే నడిపించేసి కూడా అందరినీ. అలాగే అమరావతి ఉంటే అమరావతి ఎవరు త్యాగాలో రైతులు త్యాగం చేశారని ఎటకారం వాడి కూడా. ఇంకొకడైతే అమరావతిని భ్రమరావతి అండి, ఇలాంటి వాళ్ళందరినీ పోగేసి పార్టీ తెలుగుదేశం పార్టీ అప్పుడు ప్రభుత్వం మీద దాడి చేయించాడు. చివరిగా ఫైనల్ గా పవన్ కళ్యాణ్ గారిని కూడా చేత కూడా మాట్లాడిచ్చారు. ఇంకే వీళ్ళు ఎవరి మాటలు నమ్మట్లేదని పవన్ కళ్యాణ్ ఒక విశ్వసనీయమైన వ్యక్తి చేత మాట్లాడితే అది పవర్ఫుల్ గా పోద్దండి. ఎలా కొట్టిన దెబ్బ, అలా దెబ్బ కొట్టి ఎలా కొట్టిన దెబ్బ అని చెప్పి అనుకుని వాళ్ళు మాట్లాడుకున్నారు ఇంచక్కని. ఆ ఇలాంటి పరిస్థితుల్లో అతను వదిలిపెట్టి ఎలా వెళ్తాడండి? వాళ్ళు అనుకున్నట్టుగానే అధికారం సాధించారు, ఘన విజయం సాధించారు. అసలు ఇటువంటి దొంగల ఆ రేంజ్ లో విజయం సాధించడం అంటే మాటల సాధించారు. సాధించిన తర్వాత కొన్ని చక్కగా పరిపాలన చేసుకున్నారంటే ఇక ఇష్టం. ఇతను ముసలోడే గాని మహానుభావుడు అన్నట్టు ఇతని శాస్త్రాల లీలలు అన్ని కూడా టీవీలో వచ్చేస్తా ఉండి రకరకాలుగానే. అంటే అవతల ఆడబిడ్డల గురించి మనం మాట్లాడడం కానీ ఇతని శాస్త్రలో, ఇతని వ్యవహారాలు లీలలో ఆ, భలే. కొంతమంది ఈర్ష్యతోటి ఆ పార్టీ వాళ్ళు ఈర్ష్య వచ్చేద్దామంట, భలే వాళ్ళు పట్టాడు రీడు అన్నట్టుగానే. సరే, ఈర్ష్య వచ్చేది కదా సహజంగా, పైకే పెద్ద మనుషుల్లో ముసుగేసుకుని మాట్లాడతారు కానీ లోపలంతా కూడా అమ్మ నా కొడుకు వీడు బలి పెట్టేయడరా అని ఈ టైప్ మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళందరూ. అంతేకాకుండా వైజాగ్ ప్రాంతంలో భూములు కబ్జాలంటే ఆ భూములు కూడా ఆశ్చర్యపోతాయి. ఎప్పుడు కూడా ఇంత దారుణంగా మమ్మల్ని దోచుకోలేదు ఎవడన్నా, ఈడు ఎవడండి మహానుభావుడు ఒకసారి చూడాలని ఉంది మాకు అనుకుంటుంది భూదేవి కూడా. ఏంటి, ఆ భూములు ఆక్రమించుకుని దుబ్బెత్తం చూసి ఇంత దారుణంగా పూర్వం ఈ దేశం మీద అనేక మంది దండయాత్రలు చేశారు, భూ ఆక్రమణలు చేశారు, రాజ్యాలను కొల్లగొట్టారు. ఆ తురుష్క ముష్కరుల నుంచి బ్రిటిష్ వాళ్ళ నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీ వీళ్ళటి వాళ్ళు 300 మంది వచ్చారు ఈ దేశం మీద దాడి చేశారు. వాళ్ళు ఎవరో కూడా ఇంత దారుణంగా దొబ్బేలేదు ఎవరికైనా. అప్పుడు బంగారం పట్టుపోయారు, ఆడవాళ్ళని రాజుల్ని ఆ రాజ్యాలు తీసుకున్నారు తప్ప భూముల దగ్గరికి వచ్చి ఎవరిదో భూమి కూడా వీళ్ళు కంచేసేసి ఆ భూమి మాది అతలు పొమ్మంటాం, ఆ ఇళ్ళు ఆక్రమించి రకరకాలేక ఎన్నాటికి ఆజుడు ఉత్తరాంధ్ర మొత్తాన్ని కబ్జా చేసి పెట్టుకున్నాడు విజయసాయిరెడ్డి. వాళ్ళ తాలూకు మరి వాళ్ళ అమ్మాయికి ఎవరికో ఒక పెద్ద ఓడెట్టేసి అందులో క్యాసినోలు గట్ట పెట్టేద్దాం ఆ అని చెప్పి సముద్రం అంటే ఒడ్డున పెడితే ఆ చట్టాలు ఒప్పుకో కాబట్టి సముద్ర జలాల్లో పెడదాం అనుకున్నాడు. ఎంత తెలివితేటలు చూడండి వీళ్ళు. అంటే సముద్రంలో పెట్టేస్తే అది ఎవరికి సంబంధం లేకుండా ఉంటుంది, సముద్ర జలాల్లో పెట్టి అక్కడ బోట్ల మీద తీసుకుపోతారన్నమాట ఎవరన్నా అడిగి ఆడుకునే వాళ్ళు అందరినీ. ఇలాంటివన్నీ చేసి అతను మరి ఇవన్నీ ఇప్పుడు ఆ పెద్ద దొంగకి ఎలా ఉంటది, ఆడు దొబ్బిందంతా నాకే పట్టు రావాలి కదా, వీడు కొంచెం దొబ్బి వీటి పక్కన పెట్టుకుంటామేటని పెద్ద దొంగ కోపం వస్తుంది. దొంగల నాయకుడికి ఇప్పుడు సపోజ్ దొంగల నాయకుడు ఉంటాడు, వాళ్ళ దగ్గర కొంతమంది ఉంటారు కదా దొంగల వాళ్ళ అసిస్టెంట్లు, ఈ బ్యాచ్ వాళ్ళు ఏం చేయాలి, దోచిందంతా కూడా ఆ పెద్ద నాయకుడి దగ్గర కుప్ప కింద పోసి అప్పుడు అతను సంతోషంతో ఒక వజ్రాల హారం తీసి ఇలా గిరేస్తే మెళ్ళ అలా తీసుకోవాలన్నమాట వీళ్ళు. అలా కాకుండానే ఆ దుబ్బేసిన వెంటనే అది తీసి పక్కన పెట్టేసి ఇంట్లో పెట్టరా ఇది బీరువాలో పెట్టని చెప్పి ఇంట్లో కొడుకు ఇచ్చి పంపించేసి లేకపోతే పిల్లలకి ఇచ్చి పంపించేసి మిగతా తట్టుకెళ్ళడం ఒక రాజు కాబట్టి ఇంకో రోజు తెలుస్తుంది. అది తెలిసిన తర్వాత ఆడు శిక్ష ఇస్తాడు, మందలు ఇస్తాడు, ఆ రాజు మూడుని బట్టి ఆడికి శిక్ష పడుతుంది. అలాంటి శిక్ష ఒకటి పడింది విజయసాయి రెడ్డికి. ఓనాడు మీకు చూడండి అక్కడ అనకాపల్లి దగ్గర వైజాగ్ లో ఎక్కడో ఒకసారి ఒక గ్యాస్ లీక్ అయిపోయి చాలా మంది చచ్చిపోయారు. అప్పుడు తర్వాత ఆ సందర్భం, ఆ సమయంలో 21 ఆ ప్రాంతంలో 2021 ఆ ప్రాంతంలో ఈ ఇంటి దగ్గర నుంచి కారు ఎక్కేస్తుంటే కారులోంచి ఇది ఎక్కినోడు దింపేసేసి తోసేసి ఇంకొక ఆవిడ ఎక్కించి వెళ్ళిపోయాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అంతఃపురంలో ఇతనికి ఇష్టం లేదు, రాని ఒకటి మంచోడు కాదు, టక్ చేసుకుని గడ్డం పెంచుకున్నా కానీ పెద్ద మనుషులకి యాక్ట్ చేస్తాను, వీడు అంత మంచోడు కాదని ఏదో మొత్తమే చెప్పారు. అప్పటి నుంచి కొంచెం దూరం పెట్టారు. అలాగ మళ్ళా దగ్గర అయిపోవడానికి ఏదో ఏదో ఒకటి చేసి మళ్ళీ దగ్గర అయిపోయాడు. ఇలాగ అతను అటు ఇటుగా ఊగుతుంది నిజంగా కనుక. అతనంత రాజకీయాల మీద విరక్తి చెంది వ్యవసాయం చేసుకుంటాను అంటున్నాడు, వ్యవసాయం చేసుకుంటాను అంటున్నాడు. ఇప్పుడు అతను చూసారా వ్యవసాయం చేసుకుంటాను అంటున్నారు. ఇలా చేసుకుందాం అనుకున్నవాడు అయ్యాలే పక్క పోతే ఓహో వీడు చాలా మంచోడు రా బాబు. అలాగే వైసీపీ నుంచి చాలా మంది పోయారు. ఇప్పుడు కొంతమంది వాళ్ళు మంచి పొజిషన్ ఇచ్చినా కానీ వాళ్ళు నీకు దండం రా బాబు మాకు వద్దని చెప్పేసి పోయారు వాళ్ళు. అలాగే ఇతను కూడా పోయి ఉంటే కొంత ఎంతో కొంత ఆలోచించవచ్చు. శుభ్రంగా అధికారాన్ని పూర్తిగా అనుభవించి ఇది వాళ్ళ మధ్య ఉన్న అంతర్యుద్ధంలో కొంత ఎంతో కొంత లోకలోకలు ఉంటాయి. విజయసాయి రెడ్డి ఏం ఆలోచిస్తాడంటే, నీ కోసం నేను జైలు జీతం గడిపాను, నా పెన్ను అరిగిపోయేలా దొంగ లెక్కలు రాశాను, నీ ఇన్ని లక్షల కోట్ల ఆస్తి రావడానికి కారకం నేనే,
నీ ఏడుపు మొఖానికి ముఖ్యమంత్రి అయ్యే ఛాన్స్ ఉండదు, అయినా సరే నేను చేసిన పని చాలా ఉపయోగపడింది నీకు అని చెప్పేసి ఇతను అనుకుంటాడు. అంటే మనమని మాటలు కాదు, అతను అనుకుంటాడు ఇలాగా. నీ ఓటం ఉమ్, చూసుకున్నావు ఎప్పుడు అర్థంలోను, భూమి చేయండి ఉంటావు, ఎక్కడికి వెళ్తే ఎక్కడ నవ్వాలో ఎక్కడ ఏడవాలో తెలియదు నీకు, అయినా సరే ఎవ- ఇప్పుడు లెక్కల రాత్రంలో కూడా ఆ, ఆరు ఆరులు ఎంత అంటే కూడా చెప్పలేవు నువ్వు. అటువంటి వాడికి నేను ఇన్ని లెక్కలు రాసి ఇంత జాగ్రత్తగా నేను ఒబ్బడిగా చేసి ఇన్ని లక్షల కోట్లకు అధిపత్యం చేశాను అని ఇతను అనుకుంటాడు. జగన్ ఏమనుకుంటాడు, నువ్వు మామూలుగా పనసెక్కలు ఎరుగునివాడు, నువ్వు జిడిమడిక్కలు ఎరుగునివాడు, పొలాల్లోకి వెళ్తేనే కాకి నిక్కర ఉన్న తెలసొక్కే అత్తే కూడా నువ్వు అక్కడ ఇప్పుడు టోల్ గేట్ దగ్గర ఒకప్పుడు టోల్ గేట్ వసూలు చేసి కూడా ఉంటారు, అలా ఉంటావు నువ్వు. అటువంటి వాడు నిన్ను తీసుకొచ్చి నీ టచ్ చేయించి నీ చేత నేను ఇన్ని లెక్కలు అవి రాయించుకున్నాను, నీకు ఇంత పైకి తీసుకొచ్చాను, నాతో పాటు నీకు కూడా ఒక పీసు వాటా వాడేసాను అన్ని చోట్లనే. ఆఖరి నా జైలు జీవితంలో కూడా నా పక్కన కూడా నేను నెట్టుకున్నాను నేను. ఇప్పుడు ఎవడన్నా ఎక్కడన్నా పక్కన పెట్టుకుంటాడు, కానీ జైల్లో పక్కన పెట్టుకునే అవకాశం చాలా మందికి ఉండదు. చూసారా ఆ స్నేహం, ఆ అనుబంధం అనేటువంటిది చాలా విడదీయరాని అనుబంధం వాళ్ళిద్దరిదండి. ఇంత చేసి నేను, నువ్వు అలా విశ్వాసంగా పడి ఉండక, ఇప్పుడు ఇప్పుడు యజమాని ఎలాగ ఆలోచిస్తాడంటే అండి, చాలా మంచి పని వాడు ఉంటాడు అనుకుంటాం మనం. చాలా సెలబ్రిటీల దగ్గర, పెద్ద పెద్ద రాజకీయ నాయకుల దగ్గర, సీఎంల దగ్గర కొంతమంది పనిచేస్తూ ఉంటారు. మనం బయట నుంచి చూసేటప్పుడు ఏమనుకుంటాం, వారు బాబు వీడు భలే లెవెల్ రా బాబు, వాళ్ళ దగ్గర ఉంటున్నాడో, ఇక ఆడు ఏమనుకుంటే అది అయిపోద్ది అని అనుకుంటాం. ఆడికి ఏం కావాలితే అది అయిపోద్ది అనుకుంటాం. వాళ్ళు ఏమనుకుంటారు, సాధారణంగా ఆడికి చాలా బాగా చేసేస్తారు వాళ్ళు, లేదా మంచి పొజిషన్ లో పంపించేస్తారని అనుకుంటాం. సచిన వాళ్ళు ఎవరండి, పెద్ద పెద్ద సెలబ్రిటీలు సీఎంల దగ్గర లేకపోతే పిఎంల దగ్గర పనిచేసిన ఉంటారా, ఆడు చాలా బాగా పనిచేస్తున్నాడు అనుకోండి, ఎట్టి పరిస్థితుల్లో వదలరు. ఆ- అంతకు మించి ఒక రూపాయి కూడా ఆడికి వచ్చేలా చూడరు, ఎందుకంటే అవన్నీ పోతాడేమో మన పని చేసి కూడా ఉండడానికి. ఇప్పుడు మీ ఇంట్లో పని చేస్తుంది ఒక అమ్మాయి, ఒక పని మనిషి, లేకపోతే పనివాడో పని అబ్బాయి పని చాలా బాగా చేస్తున్నాడు అనుకోండి, వాడికి మీరు ఒరే నీకు ఇంకో ఉద్యోగం వచ్చిందిరా, మీ చేతిలో ఒక ఉద్యోగం ఇచ్చే అవకాశం ఉందనుకో, అక్కడ పంపించరండి. అక్కడ పంపిస్తే మీకు ఇంట్లో పని చేసి కూడా ఎవడు దొరుకుతాడు, అందుకని వాళ్ళ చుట్టాల అబ్బాయికో లేకపోతే మీ చుట్టాల అబ్బాయికి ఇచ్చుకుంటారు, కానీ అడిగి ఎవరు. అలాగే అతన్ని వాడు ఎప్పుడు పనివాడి కింద చెప్పు కింద తేలి కిందే ఉంచాలని చూసుకున్నాడు. వీడు అలా కాదు కదా, నేను నెంబర్ టూని కదా, జైల్లో కూడా కేసుల్లో కూడా ఏ టూని కదా, జగన్మోహన్ రెడ్డి తప్పు నాకు ఇవ్వచ్చు కదా ఒక్కోసారి అనుకుంటాడు వీడు. అర్థమైందండి. కానీ నాకు ఒక ప్రాంతానికే ఇచ్చాడు, వైజాగ్ పొమ్మన్నాడు నన్ను. ఆ సజ్జల రామకృష్ణారెడ్డి మొత్తం అంతా ఆడ కూడా చూడండి, సజ్జల రామకృష్ణారెడ్డి గురించి ఇద్దరు అమ్మాయిలు దెబ్బలాడేసుకున్నారు ఒకసారి. ఈ విషయంలో కూడా ఆడికి ఈడ్చి వచ్చేది ఆడికి. ఏంటి, ఓరి అమ్మాడి కోసం అంతమంది దెబ్బలాడేసుకుంటున్నారు అక్కడ, ఆ సెక్రటేరియట్ లో గట్ట 300 మంది వచ్చేస్తారు అక్కడికి, నాకు ఛాన్స్ పోయింది నాకు, నన్ను వైజాగ్ ఏపీకి పాడేసి ఒక ప్రాంతాన్ని పరిమితం చేసిండు అని ఆ లోపల రగిలిపోతూ ఉంటాడు. ఏంటండి, ఇవన్నీ బాధలు అలా పేరుకుని ఉంటా ఉంటాయి. ఆఖరి విశ్వ ప్రయత్నం చేయడు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి తోటి ఆ, సఖ్యతగా ఉండాలంటే చంద్రబాబుని తిట్టడమే. చంద్రబాబు గారిని ఇక విజయసాయి రెడ్డి లాంటి చదువుకున్నవాడు అనుకున్న అజ్ఞాని, అసలు ఒక మూర్ఖుడు, అసలు అత్యంత జుగుప్సాకరమైన ట్వీట్లు పెట్టాడు. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి మీద కొంచెం తక్కువే, లోకేష్ గారి మీద, వీళ్ళందరి మీద ఇష్టం వచ్చినట్టు, పురంధరేశ్వరి గారి మీద, అసలు అతను ట్వీట్లు చూస్తుంటే పట్టు కొట్టేయాలనిపించేది మామూలుడు కూడా. అసలు ఏంటి రైడ్ బతుకు, వీడు ఏంటి ఇలా ఎంత దారుణంగా దిగజారిపోయి రాజకీయాలు. అసలు డిప్లొమాటిక్ గా మాట్లాడతారు. ఇప్పుడు నేను ఒకసారి మాట్లాడుతున్నప్పుడు, నేను మాట్లాడినప్పుడు కూడా నేను కొంచెం తప్పు మాట్లాడుతున్నామో అని నాకు నేను ఆత్మపరిశీలన చేసుకుంటాను ఒకసారి, ఎవరన్నా కఠినంగా మాట్లాడినాం. అలాంటిది అంతంత స్థాయిలో ఉండేవాళ్ళు ఒక రాజ్యాంగ పదవులు. ఇప్పుడు రాజ్యసభలో పెద్దల సభ అంటే, పెద్దల సభలో ఇంతలో బద్దిపోటు దొంగగా అవకాశం ఇచ్చారంటేనే ఆ పక్కన కూర్చున్న వాళ్ళు దూరంగా పారిపోవాలి. అసలు ఈ రాజ్యసభలో అతను మొత్తమే రావని చెప్పాలి మిగతా వాళ్ళు. అటువంటి సంస్కారం, ఆ విలువలు ఇప్పుడు లేవు. ఎందుకంటే అనేక కేసుల్లో ఏటూ కింద ఉన్నాడు, లక్షల కోట్లు కొల్లగొట్టేశారు, మళ్ళా అరాచకం చేస్తున్నారు అక్కడ. ఇతనికి రాజ్యసభలో, ఇతను మళ్ళీ పార్లమెంట్ కమిటీలో సభ్యుడు ఇతను. ఈ దేశం ఎటుపోతుంది అనేటువంటి బాధ కలుగుతూ ఉంటుంది మనకి. ఎందుకంటే ఇక వీళ్ళు విలువల గురించి, వంకాయల గురించి మాట్లాడుతూ ఉంటారు బయటకు వచ్చి. ఇలాంటివన్నీ చూసినప్పుడు ఇటు తప్పేం చేయాలి పర్లేదు అనిపిస్తుంది ఒకసారి. ఎందుకంటే ఇంతకన్నా పెద్ద దొంగలు ఉన్నప్పుడు కనపడినప్పుడు చిన్న గీత ముందు పెద్ద గీత లాగానే ఇక వేల లక్షల కోట్లు కొట్టేసారు వీళ్ళు. లక్షల లక్షల కోట్లు కొట్టేసిన వాళ్ళ ముందు వీడు చిన్నవాడే కదా అనిపిస్తుంది. వాళ్ళు అందులో పోటీ పడతా ఉంటారు. ఈ వాళ్ళు ఎంత కొట్టేసావు అనుకున్నారు, ఇంకొకళ్ళతోటి, ఇంకో ముఠాతోటి, దేశంలో ఇంకో ముఠాతోటి ఈ వాళ్ళ మీద 50,000 కోట్లు కొట్టేసావు అని చెప్పుకుంటారు వాళ్ళు చిన్నప్పుడు. మామూలుగా మీరు ఏం చెప్తారు, మీ ఫ్రెండ్స్ కలిసారు అనుకో,
ఈ వాళ్ళు ఏంది నేను ఈ పండక్కి నేను చుడీదార్ తీసుకున్నాను అంటారు మీరు. ఇంకొకళ్ళు ఏమంటారంటే లేదండి నేను లెహంగా తీసుకున్నాను అంటారు ఇంకొక అమ్మాయి. వాళ్ళు అలా మాట్లాడుకోరు. వాళ్ళు ఏమంటారంటే ఇవాళ నేను 50,000 కోట్లు కొట్టేశానంటే మేము కొంచెం తక్కువగా పర్లేదు కానీ మేము కానీ 30,000 కోట్లే కొట్టాం రేపు కవర్ చేసేస్తాం అంటారు. ఇలా మాట్లాడుకుంటారు వాళ్ళు. అదే వాళ్ళది వాళ్ళ భాష వేరు. ఇలాంటి పరిస్థితులు అతను సడన్ గా మంచోడు అయిపోయాడు. ఇటీవల కాలంలో ఈ మధ్య కాలంలో కూడా ఈ అధికారం కోల్పోయిన తర్వాత కూడా అతను నోటుకొచ్చినట్టు వాగాడు, మాట్లాడాడు. మొన్నటికి మొన్న కూడా చంద్రబాబు నాయుడు గారిని నువ్వు మేము మళ్ళీ అధికారంలోకి వస్తాం, నువ్వు మళ్ళీ బతుకుంటే కానీ నేను శిక్షిస్తాం, నీ జైలు నుంచి రాకుండా చేస్తాం, ఇలాంటి మాట మాట్లాడాడు అతను.